ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం ఆదిత్యాయ నమః. ఓం సూర్య అరిష్టేతు సంప్రాప్తే సూర్య పూజాంచ కారయేత్. సూర్యధ్యానం ప్రవక్ష్యామి ఆత్మదోషపీడోప ఉపశాంతయే. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులకు, సనాతన ధర్మ సంరక్షకులకు, జ్యోతిష్య అభిమానులకు అందరిపైనను ఆరోగ్యకారకుడైనటువంటి సూర్యనారాయణ స్వామి వారికి ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం. 30 సంవత్సరాల తర్వాత రవి భగవానుడు శని స్వక్షేత్రమైనటువంటి కుంభరాశిలో శని అక్కడగా ఉండబడినటువంటి శని చేత రవి 30 సంవత్సరాల తర్వాత కుంభరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. ఆరోగ్యకారకుడు సూర్యుడు, అనారోగ్యకారకుడు సూర్యభగవానుడు కలిపి ఏకరాశిలో సంచారం చేసినప్పుడు ఎవరికి ఎలాంటి ఆరోగ్య పరిస్థితులు లేకుండా సంపూర్ణ ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుందాం. 14/2/2024 నుండి 14/3/2024 వరకు రవి భగవానుడు కుంభరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. కనుక అందరిపైన సూర్యుడి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం. కుంభరాశి వారికి కుంభరాశిలోనే రవి మరియు శని సంచార స్థితి 30 సంవత్సరాల తర్వాత జర్నీ అంటే వారి యొక్క కలయిక జరుగుతుంది. కనుక ఒకవైపు ఏళ్ళనాటి శని యొక్క ప్రభావం, రాశిలోనే రవి శనుల కలయిక ఉండడం వలన ఎన్నో రోజులుగా కష్టపడి పనిచేసినటువంటి మీరందరూ ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇలాంటి కాల సమయంలో ఒత్తిడికి గురవ్వడం, అనవసర ప్రయాణాలు, అనవసరమైన ఖర్చులు, విందులు, వినోదాల్లో పాల్గొనాలి అనేటువంటి కన్నా మౌనం, ధ్యానం, ఏకాగ్రత, ప్రశాంతంగా ఉండడం, ఖర్చులకు కళ్ళెం వేయగలిగినట్లయితే మీరు ఎంతో ప్రశాంతంగా ఉంటారు. దూరావాయు జల ప్రయాణాలలో ఎన్నో జాగ్రత్తలు అవసరం. మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి, పూర్ణిమ, అమావాస్య తిథుల యందున ముఖ్యమైన పనులు పెట్టుకోకపోవడం ఉత్తమోత్తంగా భావించాలి. కొంతకాలము కొత్త వాటికి ప్రారంభించకుండా ఉండబడిన వాటిని కొనసాగించడము ఉత్తమోత్తంగా భావించాలి. 30 సంవత్సరాల తర్వాత కుంభరాశిలో శనిచేత రవి సంచారం చేయనప్పుడు వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్యకారకుడు, అనారోగ్యకారకుడు, ధర్మ శిక్షణ కారకుడైనటువంటి ఇద్దరు ఒకే రాశిలో ఉండడం వలన కొన్ని స్వల్పమైనటువంటి ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి కాల సమయంలో 4 శనివారాలు ఉప ఆవాసం చేసి నేల మీద పడుకోవడం, తెల్లటి నువ్వుల పచ్చడి తినడం, 4 ఆదివారాలు మద్యమత్తు మాంసాలకు దూరంగా ఉండడం వల్ల ఎలాంటి దోషాలు లేకుండా మనల్ని సంపూర్ణంగా ఆయురారోగ్యాల్ని ప్రసాదించడం జరుగుతుంది. అలాగా ఏమైనా వాహన ప్రమాదాలు కానీ, మానసికంగా కానీ, శారీరకంగా కానీ ఇబ్బందులు ఏమైనా ఉన్నట్లయితే ఒక తెలుపు క్లాతులో లేకుండా నీలం రంగు క్లాతులో లేకుండా ఎరుపు క్లాతులో, తెలుపు, నీలము, ఎరుపు 3 రంగులలో ఏదో క్లాతులో గోధుమలను, తెల్ల నువ్వులను మూట కట్టి మీ యొక్క శిరస్సు కింద అంటే పడుకునే మంచం కింద కానీ ఎక్కడైనా ఉంచుకోండి. ఆ 2వ రోజు వీటిని తీసుకుని వెళ్ళి గోమాతకు కానీ ప్రవహించే నీటిలో కానీ సమర్పించండి. ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పి గమనించాలి.